రష్యా ఉక్రెయిన్ల మధ్యన ఏదైతే ట్రంప్ చెప్పే పని ఏది జరగట్లేదు. రష్యా వెనక్కి తగ్గట్లేదు, ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు. కాకపోతే ఉక్రెయిన్ దగ్గర కావలసినంత ఆర్థిక స్తోమత లేదు, ఆయుధ సంపత్తి లేదు. అది మరొక వైపు ఇస్తూ మళ్ళీ శాంతి అంటుంటాడు ట్రంప్. మళ్ళీ రష్యా ఎడతెరిపి లేని దాడులు చేస్తూనే ఉంది. తాజాగా కూడా జరిగినటువంటి దాడులు సీన్ అర్థం చేసుకున్నాడో లేదా తను కూడా గేమ్ ప్లే చేయాలనుకున్నాడో తెలియదు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజా పేలుళ్ల తర్వాత, తాజా దాడుల తర్వాతన ఇంకా పెద్ద దాడులు చేస్తామంటూ పక్కన పుతిన్ హెచ్చరించినటువంటి సందర్భంలో శాంతి చర్చలకు సిద్ధం అని చెప్తున్నాడు. పుతిన్తో నేను ముఖాముఖి చర్చలకు సిద్ధం, ఈ వివాదానికి ముగింపు పలకాలి అన్నటువంటిది. పుతిన్ చెప్పేది ఏంటి? ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వీల్లేదు, ఉక్రెయిన్ అదే సందర్భంలో రష్యన్స్ని వేధించడానికి వీల్లేదు, అలాగే ఉక్రెయిన్ నుంచి తాము లాక్కున్నట్టు డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాన్ని తిరిగి ఇవ్వం, అంతకుముందు లాక్కున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇవ్వము, ఇది చెప్పేది. అది ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేడు కదా. ఒప్పుకుంటే వాళ్ళ దేశంలో వాళ్ళందరూ ఇతన్ని రాళ్లతో కొట్టి చంపుతారు కదా. మరి ఇంకా చర్చలతో ఏంటి ప్రయోజనం అన్నదే అర్థం కాదు.